శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితర్ గారు వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనను ఈ విధంగా వివరించారు. అనుకోకుండా నాకు ఒక పెద్ద దుఃఖం, భరింపరాని శోకం కలిగింది. 4 నెలల దాకా మహాస్వామి వారిని దర్శించుకోవడానికి కూడా వెళ్ళలేదు. మహాస్వామి వారు నా కోసం కబురు పంపారు. 3 పెద్ద అధికారులు వచ్చి నన్ను వారి వద్దకు తీసుకుని వెళ్ళారు. అప్పుడు రాత్రి 10 గంటలు, కటిక చీకటి, కేవలం మట్టి ప్రమిద మాత్రమే వెలుగుతోంది. అప్పుడు మహాస్వామి వారు ఇలా చెప్పారు: అందరికీ ఆ అమ్మే ఆశ్రయం. ఎవరెవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆమెకు బాగా తెలుసు అంటూ చెప్పనారంభించారు. మహాస్వామి వారు చెప్తున్నారని అంతా నిశ్శబ్దంగా ఉంది. పరమాచార్య స్వామి వారు, సాంబమూర్తి, నీకు సంత అంటే ఏమిటో తెలుసా అని అడిగారు. తెలుసు పెరియవా, చాలామంది వర్తకులు సరుకులు తెచ్చి అమ్ముతూ ఉంటారు. వారంలో ఒకరోజు ప్రతి గ్రామంలో సంత జరుగుతుంది. వారు ఈరోజు ఇక్కడ, రేపు అక్కడ అని ప్రయాణిస్తూ ఉంటారు అని బదులిచ్చాడు. నీవు ఉప్పు వ్యాపారి గురించి ఎప్పుడైనా విన్నావా అని మళ్ళీ అడిగారు మహాస్వామి. అవును స్వామి, వారు సంతలో ఉప్పు అమ్ముకొని జీవిస్తూ ఉంటారు. వారికి అదే జీవనాధారం అని చెప్పాడు. అవును, అటువంటి ఒక ఉప్పు వ్యాపారి కామాక్షి అమ్మకి పరమ భక్తుడు. ఒకసారి అతను ఒక ఊరిలో సంత ముగించుకొని మరొక ఊరికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక అడవి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది దొంగలు ఇతన్ని చూశారు. గాడిద పైన ఉప్పు మూటలు తీసుకెళ్తున్న అతన్ని చూసి, రేయ్, రేపు సంతలో ఇతను ఈ ఉప్పునంతా అమ్మి డబ్బులతో మళ్ళీ ఇదే మార్గంలో వెళ్తాడు. అప్పుడు మనం ఇతని ధనాన్ని దొంగలించాలి అని వారు ఒక పథకం వేశారు. ఇంకా వాళ్ళు పేల్చే మందుగుండు సామాగ్రి గురించి నీకు తెలుసా అని మళ్ళీ అడిగారు మహాస్వామి. దేవాలయాలలో ఉత్సవాల సమయంలో పేలుడు పదార్థాలతో మందుగుండు సామాగ్రి తయారు చేస్తారు. గొట్టాలలో గట్టిగా కుక్కి ఒక వత్తి పెడతారు. ఆ వత్తి చివరకు అగ్ని తగిలితే అది చిన్నగా వెళ్ళి మందుగుండును తాకి పెద్దగా శబ్దం చేస్తూ పేలుతుంది అని బదులిచ్చాడు సాంబమూర్తి. అవును, ఆ దొంగల పథకం కూడా అదే. ఒక మందుగుండు పేలిస్తే ఆ గాడిద కంగారులో అటు ఇటు పరిగెడుతుంది. ఆ ఉప్పు వ్యాపారి భయంతో అరుస్తూ గగ్గోలు పెడతాడు. అప్పుడు అతని దట్టి నుండి డబ్బు తస్కరించవచ్చు అని పథకం పన్నారు. ఆ రోజు సంతలో ఉప్పు వ్యాపారి తన దగ్గర ఉన్న ఉప్పును అమ్మడానికి కుప్పలుగా పోశాడు. కానీ ఆ రోజు బాగా వర్షం పడి ఉప్పు మొత్తం కరిగిపోయింది. అతనికి ఆ రోజు వ్యాపారంలో నష్టము, మనస్సుకు కష్టము కలిగింది. బుద్ధికి తోచినట్టుగా, మనస్సుకు వచ్చినట్టుగా కామాక్షి అమ్మవారిని తిట్టడం మొదలుపెట్టాడు. అతనికి కోపం ఏంటంటే డబ్బు లేకుండా ఇంటికి ఎలా వెళ్ళాలి అని. ఇంటికి వెనుదిరిగి నడక మొదలుపెట్టాడు. అడవి మార్గంలోకి ప్రవేశించగానే దొంగలు అతన్ని చూసి మందుగుండు పేల్చడానికి సిద్ధపడ్డారు. వత్తిగుండా మంట లోపలికి వెళ్ళి మందుగుండు సామాగ్రిని చేరింది, కానీ పేలలేదు. వారు దానికి కారణం వెతకగా ఆ మందుగుండు బాగా తడిసిపోయింది పొద్దున పడిన వర్షానికి. దాంతో ఆ దొంగలు ఉప్పు వ్యాపారితో ఇలా అన్నారు: దేవుడు నిన్ను కాపాడాడు, నీకోసమే ఈరోజు వర్షం పడినట్టుంది. పో ఇంటికి పోయి నీ దేవుణ్ణి ప్రార్థించుకో. ఈరోజు మా చేతి నుండి తప్పించుకున్నా ఏదో ఒకరోజు తప్పకుండా మా చేతికి చిక్కుతావు అంటూ గట్టిగా అరుస్తూ అతన్ని వెంబడించారు. ఆ మాటలు విన్న వ్యాపారి వారికి దొరకకుండా ఆ అడవి నుండి బయటపడ్డాడు. ఆ ఉప్పు వ్యాపారి ఇంటికి చేరి ఆలోచిస్తూ నిశ్చేష్టుడయ్యాడు. అమ్మ నాకు ద్రోహం చేసిందనుకున్నాను, కానీ అది తప్పు. ఆమె నన్ను కాపాడింది. అమ్మా కామాక్షి, నన్ను క్షమించు. నాకు ఎప్పుడు ఎక్కడ ఏమి ఇవ్వాలో నీకు బాగా తెలుసు. నా అజ్ఞానాన్ని మన్నించు తల్లి. వర్షం రాకపోయి ఉంటే నేను ఉప్పు మొత్తం అమ్మిన డబ్బుతో వస్తుండేవాడిని. డబ్బు తీసుకోవడంతో పాటు ఈ దొంగలు నన్ను కొట్టేవారు. నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు తల్లి అంటూ ఏడుస్తూ మనస్సులోనే అమ్మవారికి నమస్కరించుకున్నాడు. కావున మనకు ఏమి లభించినా అది అమ్మ అనుగ్రహమే. మిగిలింది దేనికోసమూ ఆశించకుండా పరులకు మంచి చేయడమే మనం నేర్చుకోవాల్సినటువంటి లక్షణం. మహాస్వామి వారు చిన్న గొంతుకతో
తీరికగా చెప్పిన ఈ దీర్ఘ ఉపన్యాసం ముగిసే నాటికి రాత్రి 2:30 అయింది. అప్పుడు నాకు నా తలపైన ఉన్న 1000 టన్నుల బరువు తీసేసినట్టు అయింది అని అన్నాను. పరమాచార్య స్వామివారు సంతతో మొదలుపెట్టి కామాక్షి అమ్మతో ముగించారు. అది నా మనస్థితి కోసం చెప్పబడిన ఇది అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే అందరూ ఇటువంటి స్థితిలో ఉన్నవారమే కదా. తరువాత మహాస్వామివారు, క్రమం తప్పకుండా ప్రతిరోజు రామాయణం చదువు, నీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది అని అన్నారు. ఈనాటికి స్వామివారు చెప్పిన విధంగా రామాయణ పారాయణ చేస్తున్నందుకు నా మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.